చున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చాను. చాలండి. మొట్టమొదటిగా కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలకును, గ్రామస్తులకును, బంధుమిత్రులకును నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం బిగ్గరగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి దశలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు చెబుతా ఉన్నాడు, క్రీస్తునందు నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ప్రభునందు మృతి పొందిన ప్రతి ఒక్కరు కూడా చనిపోలేదు కానీ నిద్రిస్తున్నారు అని వాక్యంలో రాయబడతా వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో నా యొక్క సందేశం యొక్క టాపిక్ ఏంటి అని మనం ఆలోచించుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి మన జీవితము గురించి ఆలోచించుకున్నట్లయితే మరణము తర్వాత మనకి ఏమి సంభవించబోతా ఉన్నది. మరణం అని ఎందుకు చెప్తా ఉన్నానంటే మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి సత్యము మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. గనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పుట్టిన వాడికి చెప్పరేంటమ్మా, నేను ఎలా మాట్లాడుతున్నానో కొంచెం మీరు కూడా అలాగూ బిగ్గరగా మాట్లాడడానికి ప్రయత్నించండి. పుట్టినవాడు మరణించక తప్పదు. గనుక ఈ లోకంలో ఎందరైతే పుడుతున్నారో వారికన్నా ఎక్కువ మంది ఏమైపోతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. గనుక ఈ విషయాలను బట్టి నీవు నేను కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక్కసారి ఆలోచించినట్లయితే ఇల్లున్న వారికి మరణం వస్తుంది, ధనవంతుడికి మరణం వస్తుంది, దరిద్రుడికి కూడా మరణం వస్తుంది, రాజులకు మరణం వస్తుంది, అధికారులకు మరణం వస్తుంది, ఏమీ లేనటువంటి దరిద్రుడికి కూడా మరణం వస్తుంది. గనుక మరణానికి ఏమి లేదయ్యా అంటే చిన్న పెద్ద భేదం ఏమి కూడా లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఈ విషయాలను బట్టి ఒక్కసారి మనము మన యొక్క జీవితము గురించి ఆలోచించినట్లయితే పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయవలసి వస్తుంది, మరణించవలసి వస్తుంది. గనుక కీర్తనలో ఒక మాట రాయబడింది, చదవండి. ఎనభై 89వ కీర్తన 89వ కీర్తన 48వ వచనాన్ని చదవండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. గనుక ఈ విషయాన్ని బట్టి ఆలోచించినట్లయితే మరణము చూడక బ్రతుకు నరుడెవడును చెప్పాలమ్మా, మరణము చూడక బ్రతుకు నరుడెవడును లేడు. గనుక ఈ విషయాలను బట్టి ఆలోచించుకున్నట్లయితే ఒకానొక దినమున నీవు నేను కూడా ఏం చేయబడతాము, మరణించక తప్పదు. గనుక మరణించక తప్పదు. గనుక ఈ విషయాన్ని బట్టి ఆలోచించుకున్నట్లయితే ఓ ప్రియుడా, నీ గమ్యము ఎక్కడా నా టాపిక్ గురించి రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకుందాం. ఏంటండి? ఓ ప్రియుడా చెప్పాలమ్మా, ఓ ప్రియుడా, నిజముగా మనం ఈ విషయాన్ని బట్టి ఆలోచించినట్లయితే ఓ ప్రియుడా, నీ గమ్యం ఎక్కడుందో నువ్వు తెలుసుకున్నావా? ఈ రాత్రికాల సమయంలో దేవుని ఎడల భక్తి కలిగి మనం ఉంటున్నాము, క్రైస్తవ జీవితంలో మనం బ్రతుకుతూ ఉన్నాము, సజీవుడైనటువంటి దేవుని యొక్క కృప క్రింద మనము జీవిస్తూ ఉన్నాము. కానీ మనకు తెలియనటువంటి ఒక విషయం ఉన్నది. అది ఏమిటయ్యా అంటే నీ గమ్యం ఎక్కడుందో నీకు చెప్పాలమ్మా. మాట్లాడండి దయచేసి. మన గమ్యం ఎక్కడుందో మనకి తెలియదు. వి డోంట్ నో అవర్ డెస్టినీ. మన యొక్క గమ్యం ఎక్కడుందో మనకి తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలను బట్టి ఆలోచించినట్లయితే చనిపోయిన తర్వాత నీకు గాని ఏమైనా విలువ ఉంటుందా చెప్పాలమ్మా. చనిపోయినటువంటి వ్యక్తికి ఏమైనా విలువ ఉంటుందా
చచ్చిపోయిన చేపకు చెప్పాలమ్మా విలువ ఉంటుంది. చచ్చిపోయిన చేపకు విలువ ఉండదా? 150 200 ఎంతో కొంత చేసి మనం ఏం చేస్తాము? చచ్చిపోయిన కోడికి విలువ ఉన్నది, చచ్చిపోయిన చేపకు విలువ ఉన్నది. కానీ వాటికన్నా శ్రేష్టముగా ఎంచబడినటువంటి నీకు నాకు దేవునిలో బ్రతకకపోవడం వలన, దేవుని యొక్క మార్గంలో నడుచుకోకపోవడం వలన, ఆయన యొక్క కుమారుడిగా మార్చబడకపోవడం వలన నీ యొక్క చావుకు, నా యొక్క చావుకు ఈ దినమున ఏముండడం లేదంటే దేర్ ఈజ్ నో వాల్యూ ఆఫ్ మ్యాన్ డెత్. మనిషి యొక్క చావుకు విలువ అనేది లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నిజముగా ఆలోచించినట్లయితే మరణించిన తర్వాత నిజముగా ఎవరైనా నిన్ను గౌరవిస్తారా? మహా అయితే 1 సంవత్సరం ఏడుస్తారేమో. సంవత్సరం ఏడుస్తారండి నిజంగా? ఏడో 1 నెల 2 నెలలు అంతే కదా. అందరూ ఏమైనా అంటారేమోనని చెప్పి, లేకపోతే కొంతమంది వారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి సంవత్సరకం చేస్తారు. అంతేను కదండి? వారి మీద ఉన్న ప్రేమను బట్టి ఏం చేస్తారు? సంవత్సరకం అనేది చేస్తారు. 10 సంవత్సరాలు అయిన తర్వాత గుర్తుపెట్టుకుంటాము మనం? గుర్తుపెట్టుకోం. కానీ బైబిల్లో కాకుండా ఈ యొక్క లోకంలో ఎప్పుడో చనిపోయినటువంటి వ్యక్తులు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం గుర్తుపెట్టుకుంటున్నామా లేదండి? ఆయన యొక్క జననాన్ని, ఆయన యొక్క మరణాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము? జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ, ఇలాగా చాలా మంది ఉన్నారు. దేర్ ఈస్ ఎ వాల్యూ ఆఫ్ అదర్ డెత్స్. వారి యొక్క మరణానికి ఒక వాల్యూ ఉన్నది. మరి ఈరోజు నీ మరణానికి ఒక విలువ ఉన్నదా? దేవునిలో బ్రతకకపోతే, దేవుని యొక్క కుడిపార్శ్వము కింద నువ్వు ఉండకపోతే, ఆయన యొక్క మహిమ కింద నువ్వు నడవకపోతే నీ యొక్క చావుకు విలువ అనేది చెప్పాలి. ఉంటుందా? ఉండదు. గనుక ఈ విషయాలను బట్టి ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరుడు భగత్ సింగ్ గారు ఎప్పుడో చనిపోయారు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? జ్ఞాపకం చేసుకుంటున్నాము కదా. సహోదరుడు ఎవరు? యేసన్న గారు ఎప్పుడో చనిపోయారు. కానీ మనం ఇప్పుడు ఎందుకని జ్ఞాపకం చేసుకుంటున్నాము? వారు దేవునిలో ఉన్నారు కనుక. మరి ఈరోజు నీ విషయాన్ని బట్టి, నా విషయాన్ని బట్టి కూడా ఆలోచించుకున్నట్లయితే నీవు నేను కూడా పేరుకు మటుకు ఎక్కడున్నాం? మాట్లాడాలమ్మా, మౌనంగా ఉండవద్దు ఎవరు కూడా. నీవు నేను కూడా ఎక్కడున్నాము? భూమి మీద అనకండి. ప్రతి మనిషి ఎక్కడున్నాడు? పాపి, పాపము చేయనివాడు, రక్షణ పొందుకున్నవాడు, బాప్తిసం తీసుకున్నవాడు, దేవుని సన్నిధి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ బ్రతికేది? భూమి మీదే. కానీ నేను ఎక్కడున్నామని అడగడం లేదు. నీవు నిజముగా ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఉన్నావో ఎలా అడిగితే అర్థమైంది అనుకుంటా. నీవు నేను ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాం ఈరోజు అని ఆలోచించుకున్నట్లయితే పైకి మటుకి దేవుని ఆధ్వర్యంలో ఉన్నాము, లోపల మటుకి కొంతమంది వారి ఆధీనంలో ఉన్నారు, కొంతమంది ధనమునకు ఆధీనంలో ఉన్నారు, కొంతమంది అపవాదికి ఆధీనంలో ఉన్నారు, కొంతమంది ఆకర్షణీయమైనటువంటి వాటి మీద ఎలా ఉన్నారండి? అమ్మ మాట్లాడేది ఎలా ఉన్నారు? నా భాష మీకు అర్థమవుతుంది కదా, నా మాట మీకు అర్థమవుతుంది కదా, కొంచెం మాట్లాడండి దయచేసి. కనుక ఈ విషయాన్ని బట్టి ఆలోచించినట్లయితే ఒకరి గురించి చెప్పడం గొప్ప కాదు, కానీ నా గురించి నేను తెలుసుకున్నట్టే గొప్ప. ఎవరి గురించి తెలుసుకోవాలంటండి? ఈరోజు నిజముగా లోకంలో అందరూ ఎలా బ్రతుకుతున్నారు అన్నది కాదు కావాల్సింది, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఏ విధమైనటువంటి జీవితంలో నేనున్నాను. దేవుణ్ణి ఎరిగినటువంటి వారందరూ కూడా మరణమును చూడక జీవంలోనికి దాటి వెళ్ళిపోతారని నూతన నిబంధనలో రాయబడతా వచ్చింది. మరి ఆ నిరీక్షణ నీకు ఉన్నట్లయితే నువ్వు చెప్పగలవు, నేను మరణమును చూడకుండా ఉంటానండి అని. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాటకు ప్రతి ఒక్కరు కూడా సమ్మతించారు. అక్కడ సమ్మతించారా లేదా అండి? 48వ వచనంలో మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు అంటే ఎవడూ లేడండి అని అన్నారు మీరందరూ కూడా. కానీ క్రీస్తునందు మరణించిన వ్యక్తి మరణమును చూడడు. కేవలం ఈ శరీరాన్ని బట్టిగా విడిచిపెడతాడు. మరణం ఎన్ని రకాలో చెప్పగలరా అమ్మ? చెప్పాలి. ఎన్ని రకాలు? 7 రకాలు. ఏంటో చెప్పగలరా?
కోసము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో ఎన్ని కూరగాయలు ఉన్నాయంటే మనం చెప్తాం. వాటి పేర్లు చెప్తామని చెప్పమండి. మరి నేను అడిగాను, మరణము ఎన్ని మరణాలు ఉన్నాయండి మనిషికి అని నేను అడిగాను. మీరు ఏమన్నారు? 7 అన్నారు. మనము ఒక మాట చెప్పామండి, అవి మనకి ఏమై ఉండాలి? ఇప్పుడు చెప్పండి, ఎన్ని మరణాలు ఉన్నాయి బైబిల్లో? స్వాభావికంగా మరణం గురించి నేను మాట్లాడడం లేదు, పాత జీవితం మరణించడం గురించి నేను మాట్లాడడం లేదు. అసలు మనిషికి ఎన్ని మరణములు ఉన్నవి? మా కొంచెం ఎదురు జరగండి, వచ్చిన వాళ్ళు ఎదురు కూర్చుంటారు. దయచేసి కొంచెం ఎదురు జరగండి, ఎదురుకు వచ్చేయండి. గనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? నేను చెప్పుతాను, 3 మరణాలు ఉన్నాయని నేను చెప్పగలను. ఒకటి శరీరపరకమైనటువంటి మరణము, రెండవది ఆత్మానుసారమైనటువంటి మరణము, మూడవది చెప్పాలి నిత్య జీవపు మరణం. 3 మరణాలు ఉన్నాయి. ఎవరైతే క్రీస్తుని అంగీకరించరో, ఎవరైతే దేవునిలో ఉండరో, ఎవరైతే వాక్యానుసారముగా బ్రతకరో, వారు ఈ 3 మరణాలకు అర్హులు. అర్థమైందండి? వారికి 3 మరణాలు సంభవిస్తాయి. నేను దేవుడిలో ఉన్నాను, లోకంలో నేను చచ్చిపోయాను, నేను ఓన్లీ క్రీస్తులో బ్రతికి ఉన్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? పౌలు గారు అంటారు ఒక చక్కని మాట, బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే ఏమంటండి? చావైతే మేలు లాభం అని భావిస్తా ఉన్నాడు. ఈ దినమున అక్క ఎప్పుడు చచ్చిపోతామండి, ఊరుకోండి ఎందుకు అలాగంటున్నారు అని అంటాం మనం తప్పనిసరిగా, అనమా అండి? కానీ పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే, చావు నాకు గొప్ప మేలు అని భావిస్తా ఉన్నాడు. ఈరోజు అలాగే మనం ఎవరైనా చెప్పగలమా? చెప్పండి, అలాగే ఎవరైనా చెప్పగలమా? అయ్యి బాబోయ్, ఇప్పుడే నాకు 20 సంవత్సరాలు వచ్చినాయండి, లేదు ఇప్పుడే పెళ్ళయిందండి, లేదా ఇప్పుడే పిల్లలు పుట్టారండి, అప్పుడే చచ్చిపోమంటారేంటి అని అంటామా అనమా? గనుక ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణమునకు జాలి లేదు. కనుక ఈ దినమున నీవు నేను కూడా ఏదో ఒక క్షణములో ఏం చేయవలసి వస్తుంది? మరణించవలసి వస్తుంది. కానీ ప్రభు మీద నమ్మిక ఉంచిన వారు, ప్రభువులో రక్షణ పొందుకున్నటువంటి వారు ఏం చేస్తారయ్యా అంటే, ఆ మరణమును దాటి జీవములోనికి ఏం చేస్తారంటండి? దాటిపోయేటటువంటి వ్యక్తులుగా ఉంటారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నిజముగా అలాంటి ఆశ కావాలని నువ్వు అనుకుంటే, కానీ కొంతమంది భక్తులు ఉన్నారు, ఎలా ఉన్నారో తెలుసా? సౌత్ ఈస్ట్ అట్ సైడ్ లో మనకి ఆపోజిట్ గా ఉన్నటువంటి పలానా పక్క దేశంలో ఒక ఆయనకు దేవుడు అంటే తెలియదు, కానీ ఒక పాస్టర్ గారు వెళ్ళి, అయ్యా దేవుడు నమ్ముకో, మారు మనసు పొందుకుంటూ నీ పేరు కూడా మార్చబడుతుంది అని చెప్పారు. ఏం చెప్పారండి? నీ పేరు కూడా, నన్ను పింకీ పింకీ అంటున్నారు, నాకు అసలుకే బాగోలేదు, పేరు మారుస్తారంటే ఏం పేరు పెడతారండి అని అడిగితే, పౌలు అని పెడతానండి అన్నారు. తీసుకెళ్లారు, నీళ్ళల్లో ముంచారు, లేపారు, ఏమని పెట్టారు? పేరు పౌలు అని పెట్టారు. ఆ దేశంలో ఉన్నటువంటి ఒక రూల్ ఏంటయ్యా అంటే, శుక్రవారము ఎవరు కూడా చేప తప్ప ఇంకేం తినకూడదు. ఏం చేయకూడదండి? చేప తప్ప ఇంకేమీ కూడా తినకూడదు. కానీ ఇతడు ఏం చేశాడు? బాప్తిసం పొందుకొని తన పేరుని ఏం చేశాడు? మార్చుకున్నాడు. ప్లేట్లోనేమో పంది మాంసం ఉంది. పాస్టర్ గారు వచ్చారు. మనం నిజముగా బాబు బాగా తింటున్నామని అడగం, కానీ ఏం తింటున్నాడని చెప్పి ప్లేట్ వంక మనము తప్పనిసరిగా చూస్తాం. అలాగే పాస్టర్ గారు కూడా చూసి, నువ్వు మారు మనసు పొందుకున్నావు కదా, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, క్రైస్తవులు ఎవరో శుక్రవారం రోజున ఏం చేయకూడదు? చేప తప్ప ఇంకేమి కూడా. మరి నువ్వు పంది మాంసం తింటున్నావు ఏంటి అంటే, అతడు అంటున్నాడు, పౌలు ఇది పంది మాంసం కాదండి, చేప అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఇది పంది మాంసం కాదు, చేప అంటున్నాడు. అది కాదయ్యా, కాళ్ళు ఉన్నది, తోక ఉన్నది, నోరు ఉన్నది, నాకు కనబడుతుంది కదా, నన్ను ఓడేస్తావేంటి అని అంటే, అతడు అంటున్నాడు, నేను దీన్ని బాగా కడిగానండి,
మసాలా దట్టించానండి, నూనెలో ముంచి లేపి దీనికి నేను చేప అని పేరు పెట్టానండి అన్నాడు. ఏం పెట్టాడంటండి? అతనికి ఉన్న ఆశ ఏంటయ్యా అంటే, నేను నీళ్ళలో మునిగితే నా పేరు మారింది, ఈ పంది నూనెలో మునిగితే ఏమైపోయిందంటండి. కనుక ఈ విషయాన్ని బట్టి ఆలోచించుకున్నట్లయితే చాలా మంది ఎక్కడో ఏదో దిక్కున బాప్తిస్మం ఇస్తారు అని చెప్పి అక్కడికి వెళ్ళి మునుగడం వల్ల మారు మనసు అనేది రాదు. క్రీస్తు నీ హృదయంలోనికి వచ్చిన విధానాన్ని బట్టే మనకేం కలిగిద్దండి. కనుక ఈ వ్యక్తి లాంటి స్వభావం ఈ రోజు మనం కలిగి ఉన్నాం కాదంటారండి. అసలైతే అదేంటి, కానీ ఏం చేశాడు ఇతడు? దేవుడు అసహించుకున్న దానికి కూడా బాప్తిస్మం ఇచ్చి ఏం చేసేసాడు. కనుక ఈ దినాన మన భక్తి ఎలా ఉన్నదయ్యా అంటే, నేను ఎలా బ్రతికినా పర్లేదు, బాప్తిస్మం తీసుకుంటే ఆయన వచ్చినప్పుడు, నేను చచ్చిపోయినప్పుడు ఆయన వస్తే ఒకవేళ నేను ఏం చేయబడతాను చెప్పాలి, ఏం చేయబడతాను. ఇది వ్యర్థమైన జ్ఞానము, ఉపయోగం లేనటువంటి భక్తి. ఈ భక్తి ఈ దినమున నీవు నేను చేయవలసిన భక్తి ఏంటి అని ఆలోచించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైనటువంటి దుఃఖము మారు మనసు కలుగు చేస్తున్నాను. నువ్వు ఎరగవా? ఏమి తెలుసుకోవాలంటే మనం చెప్పాలమ్మా. ఏం తెలుసుకోవాలంటే మనం కొంచెం మాట్లాడనమ్మా. ఏం తెలుసుకోవాలంటే మనం ఆత్మానుసారమైనటువంటి దుఃఖం మారు మనసు కలిగి చేస్తుంది. కానీ పైకి వేషధారణ భక్తి జీవించడానికి బాప్తిస్మం నీకు అవసరం లేదు. అలా నువ్వు తీసుకున్నట్లయితే నువ్వు క్రీస్తు రాకుండా ఏం చేయబడు, ఎత్తబడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. సమయము సమీపించుచున్నది గనుక ప్రవచన వాక్యములను చదువువాడును. అక్క, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఏడు నక్షత్రములను నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నానన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎవరు అంటండి? నీవు నేను కూడా పేరుకు మట్టిగా ఎలా బ్రతుకుతున్నాము? ఏదో పై కాలం గడిపేస్తున్నాం. కానీ నీ క్రియ నేను ఎరుగుదును అని దేవుడు ఇలా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నీవు మృతుడవే. ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయము మార్పు చెందకుండా, నీవు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, ఆయన యొక్క కుమారుడిగా నీవు మార్చబడకపోతే, నీవు ఎంత భక్తి చేసినా, నువ్వు ఎంత క్రియ చూపించినా, నువ్వు ఎంత విశ్వాసము కలిగి ఉన్నానో, నీవు మృతుడవే. ఎవరమంటండి మనం? చెప్పాలమ్మా, ఎవరమంటండి మనం? కనుక ఒక్కసారి ఆలోచించు. నా క్రియ ఎలా ఉన్నదని కాదు, నా హృదయములో ఎవరున్నారని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడతా వచ్చింది? హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది, అది భయంకరమైనది. కనుక ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ హృదయంలో ఏమున్నది? ఇప్పుడు దేవునికి అసహ్యమైన కార్యములు ఉన్నాయి. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండంలోనూ న్యాయాధిపతుల్లోనూ ఎలాగో రాయబడింది. ఏమనంటే హృదయము మాయలో, చెప్పాలమ్మా ఏమైందంటండి? హృదయము మాయలో పడిందంట. ఏ మాయ అని ఆలోచించినట్లయితే లోకమును మాయ. ఏ మాయ అంటండి? కనుక ఈ విషయాలను బట్టి ఆలోచించినట్లయితే లోకము ఒక మాయ. ఆ మాయలో నువ్వు పడ్డావు కనుక దాని నుంచి నువ్వు ఏం చేయలేకపోతున్నావు. బయటికి ఊబిలో పడ్డామనుకోండి, నీ అంతకు నువ్వు బయటికి రాగలవా? చెప్పాలి, బయటికి రాగలమా? రాలేదు. ఎవరో ఒకరో ఇద్దరో ఏం చేయాలి నీకు? ఈ రోజు నువ్వు ఊబిలో పడ్డావు. ఆ ఊబి దురాశతో నిండినటువంటి లోకము. ఈ లోకములో నుంచి నువ్వు బయటికి రావాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సహాయం నీకు చాలా అవసరము. ఎవరు సహాయం అంటండి? చెప్పాలమ్మా, ఎవరు సహాయం అంటండి? ఇల్లు గడవడానికి నీకు భర్త ఎంత సహాయపడతాడో, భర్త పనికి వెళ్ళడానికి భార్య ఎంత సహాయపడుతుందో, నీ లోకంలోంచి రావాలంటే దేవుని యొక్క సహాయం నువ్వు ఆ విధంగా తీసుకోవాలి.
భర్త అన్ని తెచ్చి పెడితే భార్య ఏం చేస్తుంది ఇంట్లో? వండకపోతే ఏం చేస్తాడు? చెప్పాలి. ఉపయోగం ఏమైనా ఉంటుందా? అతను తెచ్చకపోతే నువ్వు తినడానికి ఏమైనా ఉంటుందా? నువ్వు వండికి పెట్టకపోతే అతడు తేవడానికి ఏమైనా ఉంటుందా? ఇద్దరు ఒకరికి ఒకరు ఏం చేయాలి? సహాయపడాలంటే వారిద్దరు మనసులు ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఏకమవ్వాలంటే ఇద్దరు మనసులు ఒకటే ఉండాలి, ప్రేమ. కాదంటారా? ఈరోజు నీ హృదయంలో లోకము, అంధకారము, చీకటి భయంకరమైనవి నిండి ఉన్నవి. ఆయన నిర్దోషియు, సమాధానము, ప్రేమతో నిండి ఉన్నాడు. మరి ఆయన హృదయానికి నీ హృదయానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో ఆలోచించు. నీవు ఆయనతో కలవకుండా, నీ హృదయం ఆయనతో సఖ్యపడకుండా, నీవు దేవుడితో సమాధాన పడకుండా ఆయన నీకు ఎలా సహాయం చేస్తాడు? చేయగలడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నామంటే మనం మరొకసారి చదవండి. నేను నీ క్రియలు ఎరుగుదును, జీవించుచున్నావు, పేరుకు మాత్రమే నీవు మృతుడవు. ఈరోజు ఎంతమంది ఉన్నాం మనం అలాగా? ఈరోజు ఎంతమంది అలా బ్రతుకుతూ ఉన్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేరుకు మట్టికి ఎలా ఉన్నామంటండి? బ్రతుకుతున్నామంట. కానీ మనం ఏమైపోయామంటండి? మృతుడు అయిపోయాం. ఇంకొక మాట చదువుతారా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై చాలక ఏమయ్యామంటండి మనం? శరీరానుసారముగా బ్రతుకుతున్నాము కనుక జీవము నుంచి నీవు నేను ఏం చేయబడిన వారము? వేరుపరచబడి బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. అలాంటప్పుడు నీవు మృతుడు అని అనడానికి సందేహపడక్కర్లే. ఏమనడానికండి? నీవు మృతుడు అని చెప్పడానికి సందేహపడక్కర్లే. మరణం వచ్చినప్పుడు ఈ 3 మరణాలను అనుభవిస్తావు. శరీర మరణము, ఆత్మ మరణము, నిత్య జీవపు మరణము. శరీర మరణము దేవుని అంగీకరించిన వస్తుంది. శరీర మరణం ఏమిటంటే ఈ శరీరం నుంచి లోపల ఉన్న ఆత్మను వేరు చేయడమే. ఆత్మ మరణం ఏమిటంటే ఆత్మ అగ్నిలో వేయబడి దహించేయడమే. నిత్య జీవపు మార్గం ఏమిటంటే నువ్వు పరలోకమునకు వెళ్లకుండా అడ్డుపడేయటమే. ఎంత బ్రతికి, ఎంత భక్తి చేసి దేవుడు అంటే తెలుసుకున్నా కానీ ఆయన మీద నమ్మిక లేకుండా ఉండి, ఆయన మీద నిరీక్షణ లేకుండా ఉంటే మనము పరలోకంలో చేరతామంటండి. చెప్పాలమ్మా, పరలోకంలో చేరతామంటండి మనం. మరి నువ్వు ఆ యొక్క రాజ్యంలో చేరాలి అంటే ఇక్కడ నీ హృదయం మారాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు నేను ఏ విధముగా బ్రతుకుతా ఉన్నాను? ఈరోజు నేను ఏ విధమైనటువంటి స్థితిలో నేను ఉన్నాను? ఇంకొక మాట చదువుతారా? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఇందాక నేను అన్నాను, మీకు అనిపిస్తుందా లేదని చెప్పి మళ్ళీ తీసి చదివించాల్సి వచ్చింది. ఏమని చెప్తున్నాడండి పౌలు గారు? బ్రతుకుట ఎవరి కొరకు బ్రతుకుతాడండి? మనమైతే లోకంలో ఉన్నదంతా ఎప్పుడు సంపాదించుకుంటామా అని బ్రతుకుతున్నాం. ఎందుకు బ్రతుకుతున్నాం అంటే మనం లోకంలో ఉన్నదంతయో ఎప్పుడు సంపాదించుకుంటానా అని బ్రతుకుతున్నాం. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి భక్తులు ఈ దినముల్లో లేరు. అందుకనే 139వ కీర్తన అక్కడ మాట రాయబడింది, చక్కని మాట. 16వ వచనం చదవండి. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను,
నియమింపబడిన దినములో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయన. ఏమైందంటండి? దేవుడు మనల్ని ఎప్పుడు చూశాడంటండి? నీవు నీ తల్లి గర్భంలో పడకముందే ఆయనకి ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎలా పుట్టాలో, ఎంత వేడితో పుట్టాలో, ఏ కలర్తో పుట్టాలో, నువ్వు ఏ సమయాన ఈ భూమి మీదకి రావాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. గనుక పిల్లలు పుట్టినప్పుడే ఎందుకు ఏడుస్తారు? ఎవరైనా ఒకరు చెప్పగలరా? చెప్పండి. పిల్లలు పుట్టినప్పుడే ఎందుకు ఏడుస్తారో తెలుసా? ఎవరైనా ఒకరు చెప్పాలి. ప్రతి ఒక్కరు పిల్లలు కన్నారు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి దయచేసి. పిల్లలు పుట్టినప్పుడే ఎందుకు ఏడుస్తారు? నాకు తెలిసింది చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. సైంటిస్టులు చెప్పినటువంటి మాట, తల్లి గర్భంలో పెరుగుతున్నంత కాలము ఆ యొక్క బిడ్డ అనుకుంటాడు ఇదే నా ప్రపంచం అనుకుంటాడు. తల్లి గర్భంలో ఉన్నంత కాలము ఇదే నా రాజ్యము, ఇక్కడే నేను బ్రతకాలి అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే బయటకు వస్తాడో, అమ్మో నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, ఏదో కొత్త ప్రాంతంలో నేను వెళ్ళిపోయాను, ఇక్కడ నాకు ఎవరో తెలియదు అని ఏడుస్తాడు. కానీ ఎప్పుడైతే నెమ్మది నెమ్మదిగా అక్కడ ఉన్నవన్నీ గ్రహించే అవగాహన వస్తుందో అప్పుడు ఏడుపు మానేస్తాడు. అప్పుడు దాకా ఏడుస్తూనే ఉంటాడు. కనుక ఈ విషయాలను బట్టి ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ దాని నుంచి నేను తప్పించబడాలి. మరణమును జయించిన వాడు ఎవరు? మరణమును ఎవరు జయించారండి? యేసుక్రీస్తు వారి మరణాన్ని జయించారు. మరి ఆయన మన కొరకు ఒక నిరీక్షణ ఉంచేయాలా? నాలో ఉన్నవాడు మరణమును జయించగలిగినటువంటి శక్తిని నేను అతనికి చెప్పాలమ్మా ఇచ్చాను. మరి మనం జయించగలుగుతున్నామా? ఇంకొక ప్రశ్న, క్రీస్తు నిజముగా ఈ క్షణంలో ఇక్కడికి వస్తే ఎంతమంది ఎత్తబడతామండి? ఎంతమంది విడువబడతామండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే ఆయన వచ్చినప్పుడు పక్కన వారు వెళ్ళిపోతా ఉంటారు. నా అంతటి నేను ఎగిరినా కానీ వెళ్తానండి పైకి? ఎంత ప్రయత్నించి వెళ్తానండి? ఎందుకని? నా ఆశ, నా కోరిక, నా ఉద్దేశము అంతా ఇక్కడే పెట్టుకున్నా. దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. ఆ యొక్క రాజ్యము గురించి ఎప్పుడు నేను అవగాహన కూడా చేయలే. ఆ రాజ్యము గురించి నేను వెళ్ళాలన్న ఆలోచన లేదు. ఎంత మటుకి ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి ఏమని ఆలోచించుకుంటున్నామండి మనం ఎప్పుడు కూడా? భూలోకంలో నేనేం చేయాలి అంతే. కానీ ఆయన రాజ్యంలో నేనేం చేయాలి, అక్కడ నేను ఎలా ప్రవేశించాలి అని ఒక్కసారైనా నేను ఆలోచించగలుగుతున్నామా? మనం అనుకుంటాము నా మరణాన్ని ఎవరు ఏం చేయలేరు, నా రాత నేనే రాసుకున్నాను, చాలా మంది అంటూ ఉంటారు. గనుక దేవుని ఎరగినటువంటి వారు ఏమని చెప్తారయ్యా అంటే, రోజు స్నానం చేసేప్పుడు మనం ఏం చేస్తామండి? బట్టలు తీసేసి కొత్త బట్టలు ధరించుకుంటాం. మనలో ఉన్న ఆత్మ, ఈ శరీరము ముసలు అయిపోయిన తర్వాత ఆత్మ బయటకు వచ్చేసి మళ్ళా జన్మిస్తుందంట. ఇది నిజమా? బైబిల్లో రాయబడిందా? ఎక్కడైనా నిరూపించబడిందా? లేదు. కానీ బైబిల్లో చెబుతున్నటువంటిది ఏంటయ్యా అంటే, ప్రతి ఒక్కరూ మరణిస్తారు, కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రమే లేపబడతాం. ఎప్పుడు లేపబడతామంటండి? క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే నేను కూడా లేపబడతాం. ఇంకొక మాట కూడా చదువుతారా? యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చదవండి. చదవాలమ్మా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం చదవండి అక్క. 5. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు. చాలండి. ఏం కలదంటండి? నా జీవితానికి ఏముందంట? ఒక పరిమితి ఉన్నది, ఒక టైం ఉన్నది. ఆ టైంలో నా జీవితం ఏమైపోద్ది? ముగించబడుతుంది. ఆ టైం వరకే నేనేం చేయగలను? బ్రతికి ఉండగలను. ఇంకా కిందకి చదువుతారా? ఇంకా చాలా రాయబడినవి అక్కడ. వారి నెలలు సంఖ్య నీకు తెలిసి ఉన్నది, మించజాలని. చాలండి. దేవుడు ఒక గీతను గీశాడంట. ఆ గీతను దాటి బ్రతకగలిగినటువంటి వారు ఎవరూ లేరంట. ఏం లేరంటండి?
ఆ గీతను దాటి బ్రతకగలిగినటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా లేరంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:27. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని ఎన్నిసార్లు పొందాలంటేనే మనం ఒక్కసారి మృతి పొందాలని నియమింపబడిన. ఇంకా కింద చదవండి. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుట కొరకై ఎన్నిసార్లు చనిపోయారంటే యేసు ప్రభువారు. గనుక ఆయన ఒక్కసారే మరణించారు. ఈ దినమున నీవు నేను కూడా ఏం చేయాలి? చనిపోతే ఒకవేళ, మరణిస్తే ఒకవేళ, ఆ మరణ గడియలో మనకి దగ్గరగా పడితే ఒకవేళ, నీవు నేనేం చేయాలి? ఎన్నిసార్లు మరణించాలంటండి? మరణించడం అంటే ఈ శరీరాన్ని విడిచి నిద్రించడమే. మరణించిన వారి గురించి బైబిల్లో ఏమి రాయబడిందయ్యా అంటే, మరణించిన వారు క్రీస్తునందు నిద్రించుచున్నారు అని రాయబడుతూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఆ మరణాన్ని జయించాలయ్యా అంటే ప్రసంగి గ్రంథం 7:7 ఒక మాట చదవండి. ప్రసంగి గ్రంథం 11:7 వెలుగు మనోహరమైనది, 9 చదవండి అక్క. యవనుడా, నీ యవనమునందు సంతోషపడుము, నీ యవన కాలమునందు నీ హృదయమును సంతృప్తిగా ఉండనీయము. నీ కోరిక చెప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి ఎక్కడ తీసుకొస్తాడంటే దేవుడు మనల్ని, చెప్పాలమ్మా, ఎక్కడ తీసుకొస్తాడంటే దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకొస్తాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ విషయాన్ని బట్టి ఆలోచించినట్లయితే, ఓ ప్రియుడా, నీ గమ్యం ఎక్కడో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? వ్యర్థమైన దాని కొరకు, అవసరం లేని దాని కొరకు అమూల్యమైనటువంటి నీ జీవితాన్ని వీక్షించేస్తున్నావు. ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకున్నట్లయితే, పనికిరాని దానికోసము, వ్యర్థమైన దానికోసము సమయాన్ని ఖాళీగా ఏం చేస్తున్నాము? గడిపేస్తా ఉన్నాం మనం. అలా ఉండడం వలన ఏమైనా ఉపయోగం ఉన్నదా? అలా గడపడం వల్ల ఏమైందో తెలుసా? 12వ అధ్యాయం 1వ వచనం చదవండి అక్క. ఇప్పుడు వీటి యందు నాకు ఏమంటామంటండి? చెప్పాలమ్మా, ఏమంటామంటండి? ఇది కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని ఆశపడినటువంటి వ్యక్తివి, అది నీ దగ్గరికి రాగానే 5-10 రోజులు అవగానే ఏమైపోయిందంటండి? చెప్పాలమ్మా, ఏమైపోయిందంటండి? కొంచెం మాట్లాడండమ్మా. ఏమైపోయిందంటండి? దీని యందు నాకు అసహ్యం పుట్టిందని నీవే చెప్తావంట. కనుక ఒక్కసారి ఆలోచించినట్లయితే, నీ యొక్క బాల్య దినమునందే నీ సృష్టికర్తను నీ యొక్క స్మరణకు తెచ్చుకొనుము అని ఇక్కడ రాయబడతా వచ్చింది. ఈరోజు నువ్వు నిజముగా ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఎవరి యొక్క మాటను బట్టి మనం బ్రతుకుతున్నాం? ఎవరి యొక్క ఆలోచనలో మనం బ్రతుకుతా ఉన్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మనము బ్రతికే బ్రతుకుకు ఒక విలువ ఉన్నదా? నీవు నేను జీవిస్తున్నటువంటి ఈ యొక్క జీవితానికి ఒక విలువ ఉన్నదా? ఒక గౌరవము ఏర్పడినదా? ఈ మరణించిన తరువాత నీ గమ్యం ఎక్కడో నువ్వు తెలుసుకోగలిగావా? ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నిజంగా ఈ రాత్రి నేను మరణించినట్లయితే నా గమ్యం ఎటువైపు? నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను ఎక్కడ ఉండగలను? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవునిలో నేను ఉన్నాను అని అనుకుంటున్నాను, దేవునిలో నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నాను. క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన యొక్క ప్రాణము ద్వారా నాకు రక్షణ విమోచన కలిగింది అని నేను అనుకుంటున్నాను. కానీ మరణించిన తర్వాత నా గమ్యం ఏమైందో నాకు తెలియడం లేదు. ఎందుకనంటే కేవలము మనం పేరుకు మాత్రమే బ్రతుకుతున్నాము, కానీ నీవు నేను ఇంకెలా ఉన్నామంటండి? మృతుడిగా ఉన్నామంట.
ఇంకొక మాట చదవండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మనం ముందుకు వెళ్దాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అది దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు ఏమవుదండి? గనుక ఈ విషయాలను బట్టి ఆలోచించినట్లయితే మనం ఎవరికి లోబడాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు వర్ధిల్లుదురు అని రాయబడతా వచ్చింది. కానీ ఇక్కడ ఈ విషయాన్ని బట్టి ఆలోచించినట్లయితే శరీరానుసారముగా నడుచుకున్నవారు దేవుని యొక్క వాక్యములకు ఏమవడం లేదంట, లోబడడం లేదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా నీవు నేను కూడా దేవునికి లోబడకుండా ఉన్నట్లయితే ఎంత బ్రతికినా, చెప్పాలమ్మా, ఎంత బ్రతికినా వ్యర్థమే కదా. అలాంటి బ్రతికినా ఒక ఉపయోగం ఉంటుందా? ఏదైనా విలువ ఉంటుందా? గనుక ఒక్కసారి ఆలోచిద్దాం ఈ రాత్రికాల సమయంలో. నేను ఎందుకు బ్రతుకుతున్నాను అసలు? నేను ఎందుకు బ్రతుకుతున్నాను అసలు? నా బ్రతుకుకు ఈ దినమున ఏమైనా విలువ ఉన్నదా? నా బ్రతుకు ద్వారా కనీసం ఒక్కరినైనా నిత్య జీవానికి తీసుకెళ్ళగలుగుతున్నానా అని ఆలోచించక ముందు నేను వెళ్ళగలనా? ఏం ఆలోచించాలండి? నేను నిత్య జీవం అసలు వెళ్ళగలనా? అక్కడికి నేను చేరుతానా? ఆ నిత్య జీవంలో నేను ప్రవేశించగలనా? గనుక ఒక్కసారి ఆలోచిద్దాం ఈ రాత్రికాల సమయంలో. నా బ్రతుకు ఏమవుతా ఉన్నది? నా జీవితం ఏమవుతా ఉన్నది? నేను ఎందుకు బ్రతుకుతున్నాను? శరీరానుసారంగా బ్రతకడానికా? లోకంలో అందరికీ అనుకూలంగా ఉండడానికా? కాదు కదా. క్రీస్తుకి సాక్షిగానే ఉండాలి కదా. క్రీస్తు నీలో కనుపరచాలి కదా. ఆయనను నీ యొక్క సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి కదా. ఆయనలో మనం మరణించేటటువంటి వారముగా ఉండాలి కదా. ఆయనలో మనము ఒక ప్రధానమైనటువంటి స్థాయిలో ఉండాలి కదా. అబ్రహాము ఎప్పుడో చనిపోయాడు, కానీ లాజర్ గాడికి వచ్చేపాటికి దేవుడు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. మరి నీవు నేను అబ్రహాము కుమారుడిగా ఉన్నామా? అపవాదికి కుమారులుగా ఉన్నామా? ఎవరికి నీవు నేను కుమారులుగా ఉన్నాం అని ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి ఒక మాట చదవండి ప్రకటన గ్రంథము నుంచి. ఇరవయో అధ్యాయం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతినే గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. అంటే దేవుడు ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు, నేను మరణమును జయించాను. ఏం చేశాడంటే దేవుడు మరణమును జయించాడంట. ఈరోజు నీవు నేను జయించగలుగుతున్నామా? ఆయన మరణించాడు కానీ ఇంకా ఎలా ఉన్నాడంట? సజీవుడిగా ఉన్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకని అంటే ఆయన క్రియను బట్టి, ఎందుకని అంటే ఆయన యొక్క జీవితాన్ని బట్టి, ఎందుకయ్యా అంటే ఆయన తండ్రికి లోబడిన విధానాన్ని బట్టి ఈరోజు నీవు నేను దేవునికి లోబడే స్థితిలో లేవు. దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా నీవు నేను మారడం లేదు. అసలు మనం మరణానికి విలువ ఎందుకు ఉండడం లేదు అని మనం ఆలోచించినట్లయితే ఈ లోకంలోకి ఏమొచ్చిందంట? రోమీయులకు రాసినటువంటి పత్రికలో చదవండి. రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడతా వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఒక మనిషి ద్వారా పాపమును
ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంభవించును. గనుక అప్పుడు మరణం రావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటండి? ఒక్క పాపము. ఏంటో పాపము అని మనం ఆలోచించినట్లయితే, మొదటి యోహానుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడుతూ వచ్చింది. ఏమి ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు అని ఆలోచించినట్లయితే, సహోదరుని ఎడల ప్రేమ లేనివాడు ఎవరంటండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయమని చెప్పింది? ఇదియో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఒక ఆజ్ఞే అని రాయబడతా వచ్చింది. ప్రేమ లేనివాడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. గనుక ఈ ఒక్క విషయాన్ని బట్టి ఆలోచించుకున్నట్లయితే, ఈరోజు నీవు నేను కూడా ఆజ్ఞను అతిక్రమించిన వారం కాదా? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఈ విధంగా చెప్పడం లేదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోనకపోతే నిజముగా మనం ఆయన యొక్క నిత్యరాజ్యంలోనికి ప్రవేశించలే. అట్టి అర్హతను మనము కోల్పోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచిద్దాం. మనం నిజంగా నా జీవితం ఈరోజు ఎందుకు ఇలా అయిపోతాం అన్నది, ఎందుకని ఈ స్థితిలోనికి వచ్చేసాను. మనిషి ప్రారంభ జీవితం కన్నా ముగింపు జీవితము చాలా ప్రాముఖ్యమైనదంట. నీవు పుట్టుక కన్నా మరణము, ప్రసంగి గ్రంథంలో రాయబడింది కదా, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలు. కనుక ఈ విషయాలను బట్టి ఆలోచించినట్లయితే బ్రతకడానికి మొదట్లో భక్తిగా ఉంటాం, మొదట్లో యథార్థంగా ఉంటాం, మొదట్లో న్యాయవంతంగా ఉంటాం, మొదట్లో దేవునికి అనుకూలంగా ఉంటాం. కానీ చివరిలో ఆఖరి గడియల్లో మొదట్లో బ్రతికినటువంటి బ్రతుకు లక్షణాలు ఒక్కటి కూడా మనలో కనబడవు. ఎందుకు అని ఆలోచించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో మనం ఏమైపోయాము? వ్యర్థమైన దాని అన్మాలు మనం పడి, వ్యర్థమైన వాటిని మనం అనుసరించి దేవునికి అనుకూలమైన దాని వైపు మనం నడవడం లేదు ఈరోజు. అందుకనే ఒకని మరణ దినము కన్నా చెప్పాలమ్మా, ఒక జన్మదినము గొప్పదా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఆలోచనలు ఎక్కడికైనా వెళ్ళిపోయినవా? ఒక్కసారి ఆలోచించండి. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మరి నిజముగా ఈరోజు అది నువ్వు మేలు అని ఎంచగలవా? ఈ రాత్రి ప్రభువు నేను పిలిస్తే, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఆత్మానుసారమైనటువంటి దుఃఖము కలిగిన వాడనై మారు మనసు పొందుకున్నాను, నీకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా నేను మారాను, ఈ రాత్రి నేను వస్తే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా నీతో రావడానికి అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఒక్కరు కూడా లేరు. ఎందుకు అని ఈ విధముగా ఆలోచించినట్లయితే, పాపమును మన జీవితంలో ఏం చేస్తుంది? రాజ్యమేలుతూ ఉన్నది. దేవునికి అనుకూలమైనది ఏది కూడా లేదు. కొంచెము పిండే పులిసినదైతే ముద్దంతయో ఏం చేయనండి. గనుక మన జీవితంలో ఒక్క విషయంలో మనము దేవునికి అనుకూలంగా లేకపోతే మిగిలినంతయో ఏమైపోద్ది? చివరి దాకా ఎంత భక్తిగా బ్రతికినా చివరి క్షణంలో భక్తి కోల్పోతే వ్యర్థమే. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం మనం, ప్రభువా నా బ్రతుకు నీకు అనుకూలముగా నేను ఏం చేద్దామని మార్చుకుంటానని. అయ్యా నా జీవితము నీకు అనుకూలముగా నేను మార్చుకుంటాను ప్రభువా అని దేవునితో మనం ఒక వాగ్దానం చేసుకోగలమా? ఒక నిబంధన చేసుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. పిల్లలకు వాగ్దానాలు చేస్తాం ఏమని? 10th క్లాస్ పాస్ అయితే ఏం చేస్తాను? నీకు ఇష్టమైనది
మరి అలాగే దేవునితో కూడా ఒక వాగ్దానం చేసుకుందాం మనము. ప్రభువా, నీకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా నేను మారుతాను, నీ ఇష్టానుసారుడిగా నేను ఉంటాను, నీ యొక్క మార్గంలో నేను నడుచుకుంటాను. ప్రభువా, నీకు ఏది ఇష్టమో అదే నేను చేస్తాను. కానీ నీవు వచ్చినప్పుడు నన్ను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పగలిగిన సామర్థ్యము, దేవునితో వాగ్దానం చేయగలిగినటువంటి ధైర్యము ఈరోజు నీకున్నదా? నీ భక్తి జీవితాన్ని బట్టి, నీవు బ్రతుకుతున్నటువంటి బ్రతుకును బట్టి. మృతుడు నువ్వు ఏమైపోవాలి? ఇప్పుడు సజీవుడు అవ్వాలి. యోబు గారు చక్కని మాట చెప్పాడు, నా విమోచకుడు సజీవుడు అని. ఈరోజు నేను విమోచించడానికి వచ్చినటువంటి దేవుడు సజీవుడిగా ఉన్నాడు, కానీ నీవు నేను ఇంకా మృతుల్లో ఉన్నావు. ఉపయోగం ఉండడం లేదు, విలువ ఉండడం లేదు, గ్రహించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాం, అంగీకరించలేనటువంటి బ్రతుకులోనికి వెళ్ళిపోయాం, దేవుడిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాం. దేవుడు అంటే స్వస్థపరిచేవాడే అనుకుంటున్నాం, దేవుడు అంటే మనల్ని బాగు చేసేవాడే అనుకుంటున్నాం, దేవుడు అంటే అడిగింది ఇచ్చేవాడే అనుకుంటున్నాం. అంతేగాని మన పాపములను తీసివేయడానికి వచ్చిన గొప్ప త్యాగమూర్తి అని గుర్తించలేకపోతున్నాం. దేవుడి భూమి మీదకి రావడానికి గల కారణం అదే కదా. ఆయన జాలిబడి చేసినటువంటి మేలు గుర్తుంచుకుంటున్నాము కానీ, ఆయన జాలిబడి కనుకరించినటువంటి కార్యాలను గుర్తుంచుకుంటున్నాము కానీ, ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల ప్రాముఖ్యమైన కారణాన్ని మనము మర్చిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించి రాత్రికాల సమయంలో నిజంగా నేను దేవునికి అనుకూలంగా ఉన్నానా? ఆయన నా కొరకే ప్రాణం పెట్టాడు అని గుర్తించగలుగుతున్నావా? లేదండి, మా ఆయన కోసమే వచ్చాడు దేవుడు, నా కోసం రాలేదు. ఏం చేయలేదంటే దేవుడు నా కోసం రాలేదంట, ఆయన కోసమే వచ్చాడంట. నిజంగా ఈ విషయాలు బట్టి ఆలోచించినట్లయితే సమస్త మానవాళ్ళని రక్షించడం కొరకే దేవుడు ఈ భూమి మీదకి వచ్చెను. అప్పుడైతే దేవుడు చూచి చూడనట్లు విడిచిపెట్టాను, ఇప్పుడైతే అందరూ ఏం చేయాలి? మారు మనసు పొందవాలని దేవుడు చెప్తున్నాడు కదా. కానీ ఇంకా మృతుల్లో ఉండడానికి ఇష్టపడుతున్నావే కానీ సజీవుడిగా మారడానికి, జీవములో జీవించడానికి, దేవుని యొక్క జీవాన్ని నీలో చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడడం లేదు ఈ రాత్రికాల సమయంలో. ఎందుకయ్యా అంటే వేషధారణ భక్తి చేయడం అలవాటైపోయింది మనకి. ఏమైపోయిందండి మనకి? అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా. గనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను ఎందుకున్నామో తెలియడం లేదు ఈ దినాన. దేవుడు నిన్ను ఇంకా బ్రతికించాడంటే, ఎప్పుడో పోవాల్సినోడువే కానీ ఇంకా బ్రతికి ఉన్నావంటే, ఎప్పుడో కన్ను పోయాల్సినోడు ఇంకా సజీవుడిగా ఉన్నావు అంటే, ఇంకా బ్రతికి ఊపిరి తీసుకుంటున్నావు అంటే, నీ జీవితాన్ని బట్టి దేవుడు ఏదో కోరుకుంటున్నాడు. నీవేదో చేయాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. అది నీ మార్పు కావచ్చు, అది నీ మారు మనసు కావచ్చు, అది నీ కుటుంబాన్ని రక్షించుకున్నట కొరకై కావచ్చు, ఏదైనా కానీ క్రీస్తు కొరకై మనం బ్రతకాలి. ఏం చేయాలంటండి? మనం ఎవరి కొరకై బ్రతకాలంటండి? గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణం నుంచి మనల్ని తప్పించగలిగిన వాడు ఒక్కడే. ఆ మాట కూడా చదువుతామా మనము? చదవండి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం చదవండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. గనుక దేవుని ప్రేమ నిన్ను మరణము నుంచి ఏం చేయగలదు? జీవంలోనికి నడిపించగలదు. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే, ఎవరి దగ్గర? ధనవంతుడి దగ్గరే ఆగిపోతున్నాం.
ఏమంటున్నాడు ధనవంతుడు? చెప్పాలమ్మా, ఏమంటున్నాడు ధనవంతుడు? ఓ నా ప్రాణమా, తినుము త్రాగము సుఖించుము సంతోషించుము. దేవుడేమన్నాడు? ఓ వెర్రివాడా, ఈ దినమున నీవు నేను అలాంటి ఆలోచన కలిగి ఏమంటామా? చెప్పండి. ఏదో ఒక రోజైనా ఎంతో కొంత నా కొరకు ఏం చేయాలి? నా ప్రాణం కొరకు నేనేం చేయాలి? నా యొక్క బ్రతుకు కొరకు నేనేం చేయాలి? ఆలోచన లేదంటారండి మనకి? చెప్పాలమ్మా, ఆలోచన లేదంటారండి మనకి? అయితే నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్నవారము? దేవుడు ఎవరితో కొలుస్తున్నాడు? వెర్రివాడిగా అంటున్నాడు దేవుడు. గనుక అలా బ్రతుకుతున్నాము అని ఆలోచించుకున్నట్లయితే, కానీ ఎంత వాక్యమైనా కానీ మనలోకి ఏం రావడం లేదు? దేవుని యొక్క మార్పు మన హృదయంలో కనబడడం లేదు. ఎందుకు అని ఆలోచించినట్లయితే, పాపము మన యొక్క హృదయంలో బహుగా ఏమై ఉన్నదంటండి? నిండి ఉన్నదంట. పాపం ఏమైపోయింది? మన హృదయంలో బహుగా నిండి ఉన్నది. కానీ మార్పు లేని వారముగా ఎంతకాలం ఉంటాం? మహా అయితే ఈ భూమి మీద బ్రతికినంత కాలం. ఈ భూమి మీద బ్రతికినంత కాలంలోనే నిన్ను నువ్వు మార్చుకోకపోతే, ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము నిన్ను నీవు దేవుని కొరకై నువ్వు మార్చుకోకపోతే, మరణించిన తర్వాత ఏమన్నా ఉపయోగం ఉంటుందా? మట్టైనది మరలా వెనుకటి వలే చెప్పాలి ఏం చేయబడుతుందంటే, ఇందాక చదివించండి మీతో ఒక వాక్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయం 20వ వచనం కాడ నుంచి మనం చదువుకుంటా వచ్చాం. లాజరు అయినటువంటి ఒక దరిద్రుడు ఉండెను, అలాగే ఒక ధనవంతుడు కూడా ఉండెను. ఇద్దరికి ఏమొచ్చింది అమ్మ? చెప్పాలి, ఇద్దరికి ఏమొచ్చింది? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మరణం వచ్చింది. కానీ ఒకరు మాత్రమే ఏమైపోయారు? ఎక్కడున్నాడంటే అతడు అబ్రహాము రొమ్మున పరదేశంలో ఉన్నాడు. కానీ ధనవంతుడు అగ్నిలో పాతాళంలో వేతన పడుచు అంటున్నాడు, అయ్యా నాకు ఇంకా నలుగురు ఎవరున్నారంటండి? అమ్మగట్టికి చెప్ప, నాకు ఇంకా నలుగురు వారి కొరకు నేను వెళ్ళి చెబితే వింటారేమో, వారైనా మారుతారేమో అని చెప్పి ఎప్పుడు ఆలోచన వచ్చింది? దేవుడు ఏమన్నాడంటే, వారి కొరకు నేను ఒకరిని పంపించాను, వింటే వారి భాగ్యం, వినకపోతే వారి కర్మ. గనుక ఈ దినమున నీవు నేను కూడా మరణించిన తర్వాత నిజముగా ఒకవేళ నరకానికి వెళ్తే, ఇక్కడ కొంచెం వేడి సెగ తగలంగానే ఏమైపోతున్నాం? మనము అల్లాడిపోతున్నాం కదా, తట్టుకోలేకపోతున్నాము కదా. అయ్యో 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 అమ్మో అమ్మో నా శర్మానికి ఏమైపోయిందో అని అనుకుంటున్నాము కదా. మరి నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడవేస్తే ఆలోచన మనం ఏం ఆలోచన చేయాలి ఈ రాత్రికాల సమయంలో అంటే, అక్కడికి వెళ్ళక ముందే నేను మారితే అది నాకు చాలా మేలు కదా. ఆ స్థితి, ఆ యొక్క వేదన నేను పడకముందే ఇప్పుడు నేను మార్పు చెందుకుంటే నాకు మంచిది కదా, నాకు మేలు కదా, నాకు ఉపయోగం కదా అని ఆలోచించలేకపోతున్నాం మనము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నిజముగా ఒక నొప్పుని మనము చూడకుండా తొక్కితే ఏం చేస్తాము? గ్యాస్ మీద కాల్చినటువంటి గట్టిని మనం పట్టుకుంటే మన చెయ్యి ఏమైపోద్ది? వెంటనే ఏమంటాం మనము? అమ్మా నానా అయ్యో బాబోయ్ నా చెయ్యి ఏమైపోయింది? మన శరీరం మొత్తం ఇప్పుడు ఏం చేయబడుతుంది? పురుగు చావదంట, అగ్ని. అలాంటి పరిస్థితులు అంటున్నాడు ధనవంతుడు, అయ్యా లాజరు బొట్టను చిటికిన వేలు నీళ్ళలో ముంచి ఆ వేడికి ఆ డ్రాపు సగం గాల్లోనే ఏమైపోద్ది? కనుక ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అని అంటే, ఆ పరిస్థితి నుంచి నీవు నేను తప్పించబడాలి అంటే,
ఆ వేదనకరమైనటువంటి స్థితిలోనికి నీవు నేను వెళ్ళకూడదు అంటే, మరణం నుంచి జీవంలోనికి దాటి వెళ్ళాలంటే, మృతులు సజీవులు అవ్వాలంటే, పాము కాటు వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారు? చనిపోయారు. కానీ ఎవరైతే ఇత్తడి సర్పం వైపు తిరిగి చూడగలిగారో వారు మాత్రమే. ఈరోజు నేను అంటున్నాను, లోకం వైపు నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది, కానీ వారు సజీవులు కాదు. ఎవరండి వారు? దేవుని వైపు చూచి ఆయన యొక్క ఆజ్ఞలు చొప్పున నడుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరణం వస్తుంది, కానీ వారు సజీవులు. సజీవులకి మృతులకి ఎంత తేడా చెప్పాలమ్మా? చాలా తేడా. ఆ మరణం నుంచి మనం ఎలా తప్పించబడ్డాము అని ఆలోచించినట్లయితే, చదవండి, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలు చదవండి. రెండవ అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలు. పరిశుద్ధపరచువారు కాబట్టి ఆ పిల్లలు ఆ రక్త మాంసము గలవారైందన ఆ ఆ ప్రకారమే ఆ మరణం యొక్క బలము గలవానిని ఆ అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడైన. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట యొక్క అర్థం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, క్రీస్తు యొక్క మరణము ద్వారా ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణము నుంచి జీవంలోనికి ఏం చేయగలుగుతున్నారు? దాటిపోగలుగుతున్నారు. ఈరోజు దాటగలిగే శక్తి నీకు వచ్చిందా? ఇంత వాక్యం విన్నాం కదా, ఇంత అవగాహన మనకు వచ్చింది కదా. ఓ ప్రియుడా, ఓ ప్రియురాలా, నీ గమ్యం ఏమిటో నువ్వు తెలుసుకోగలిగావా? గమ్యం నువ్వు చేరుకోవాలంటే నువ్వేం చేయాలో తెలిసిందా? మృతుడు సజీవుడిగా మారాలంటే ఏం చేయాలో నీకు తెలిసిందా? కేవలం బ్రతుకుతున్నాం అంటే తోలు బొమ్మలాగా. ఎలాగండి? మనం ఆడిస్తే ఏం చేస్తే, వదిలేస్తే, మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అధికారి అనబడినటువంటి అపవాది ఆడించినంత కాలం ఆడుతున్నాము, వదిలేసినప్పుడు చచ్చిపోతాం. మృతుడులో ఉన్నాం, మనం మృతుల లోకంలో ఉన్నాం. మార్పు చెందకపోతే, నూతన స్వభావం రాకపోతే, మృతుల్లోంచి జీవంలోనికి నువ్వు రాకపోతే, మరణం నుంచి జీవంలోనికి దాటి వెళ్ళకపోతే, ఈ లోకంలోంచి క్రీస్తులోనికి నువ్వు రాకపోతే, ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధంలో నువ్వు తెంచుకోకపోతే, దేవుడి దృష్టిలో నువ్వు విలువైన వాడవు కాదు. 116వ కీర్తన పదిహేనవ చదవండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా నేనే నిజముగా యెహోవా భక్తుల మరణము ఆయన యొక్క దృష్టికి విలువ గలది. ఎవరు మరణం అంటండి? యెహోవా భక్తుల మరణం. కేవలం మనము యెహోవాకు భక్తులుగా లేం, సామాన్య ప్రజలుగా ఉన్నాం. ఎలా ఉన్నామండి? మనం సామాన్య ప్రజలుగా ఉన్నాం. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది. 59వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదవండి. రక్షింపనేరుకుంటున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరుకున్నట్లు ఆయన యొక్క చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి ఎలా ఉన్నాయంటండి? అడ్డముగా వచ్చినాయి అంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఈ విషయాలను బట్టి ఆలోచించినట్లయితే నీ పాపము దేవునితో సహవాసాన్ని కోల్పోజేస్తుంది. ఏం చేస్తుందంటండి? మన పాపము దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని ఏం చేస్తుంది?
కోల్పోయే స్థితికి తీసుకొస్తుంది. ఇంకెప్పుడు ఆయనతో సహవాసం చేసినటువంటి వారంగా ఉంటాం మనం. ఇది ఆత్మీయ మరణం. ఆత్మలో మరణించిన వారు ఎలాగే ఉంటారు. ఆయన యొక్క సహవాసాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆయన యొక్క జీవాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులుగా ఉంటారు. కేవలము మృతుల్లాగే జీవము లేనటువంటి ఒక శవము పోలిన వారిగా వారు ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఒక్కసారి ఆలోచించండి. ఒక యవనస్తుడు ఉన్నాడు, 30 సంవత్సరాల వ్యక్తి, యవనస్తుడు. బైక్ మీద వెళ్తా ఉన్నాడు 60 స్పీడ్లో. పక్కనే ఒక పామును గ్రద్ద తన యొక్క కాళ్ళతో బంధించి పైన వెళ్తా ఉన్నది. కుర్రోడు అనుకున్నాడు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, ఉద్యోగం చేయాలి, గబగబా వెళ్తున్నాడు. పైన ఆకాశములో గ్రద్దకి పాముకి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతూ ఉంది. గద్ద భరించలేక పామును వదిలేస్తే ఆ పాము వచ్చి ఈ కుర్రవాడి మెడలో పడింది. ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు ఈ కుర్రవాడు? 60 స్పీడ్లో వెళ్తున్నాడు. అంత స్పీడ్లో ఆ గ్రద్ద వదిలినటువంటి పాము కరెక్ట్గా వచ్చి అతని మెడలో పడింది అయ్యా. అంటే ఆ రోజుతో అతని యొక్క మరణం అనేది ఏం చేయబడింది? ఎందరో చెప్పారు, అయ్యా దేవుడు నమ్ముకొని, నమ్ముకోలే. అసలుకే కోపంతో రగిలిపోతా ఉన్నది పాము. అతని మెడ మీద కాటు వేసింది. వెంటనే పక్కకు పడిపోయి చనిపోయాడు. అసలు ఊహించుంటాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మన యొక్క కాలగతులు మన వశంలో లేవు. మన యొక్క దినములో మన ఆధీనంలో లేవు. సృష్టించిన వాని యొక్క ఆధీనములో ఉన్నవి. ప్రసంగిలో ఇంకొక మాట రాయబడింది, చాలా చక్కటి మాట. ఏమిటయ్యా అంటే, యెహోవా నిర్ణయించిన కాలమునకు నువ్వు ముందుగా ఎలా మరణించాదో వినలే, అంగీకరించలే. లోకమును ప్రేమించాడు, ధనమును ప్రేమించాడు, లోకంలో ఉన్నటువంటి ఆకర్షణీయమైన వస్తువును ప్రేమించాడు. ఈ దినమున 30 సంవత్సరాలకి ఏమైపోయాడు? యవనస్తుడు చనిపోయాడు కదా. ఈరోజు నీవు నేను కూడా ఎందరో చెప్తున్నారు, సువార్త మన చెవులకు వినబడతా ఉన్నది, వాక్యం మన చెవులకు వినబడతా ఉన్నది. ఉపదేశమును అంగీకరించినటువంటి వ్యక్తిగా నీవు నేను లేవు. నా కుమారుడు నా ఉపదేశమును అంగీకరించుము, అది నిన్ను బ్రతికిస్తుంది అని సామెతలో 1వ అధ్యాయం నుంచి కొన్ని అధ్యాయాలు 1వ వచనంలో రాస్తానే వచ్చాడు దేవుడు. రాయలేదా అండి? నా కుమారుడు నా ఉపదేశమును అంగీకరించుము, అది నిన్ను బ్రతికిస్తుంది అని రాయలేదా? కానీ ఎప్పుడైనా, ఒక్క క్షణములో అయినా, ఒక రోజులో అయినా, ఒక్క రోజు కాకపోతే ఒక రోజులోనైనా ఎప్పుడైనా అంగీకరించేటువంటి ఆలోచన నీకుందా? లేదు కదా. ఈ దినమున ఈ విధముగా మనం కూడుకోవడానికి గల కారణం ఏమిటి? ఎవరో పిలిచారని చెప్పి మనం ఇక్కడికి రాలే. దేవుని యొక్క సంకల్పం, నీవు నేను ఇక్కడ ఈ విధముగా కూర్చొని దేవుని యొక్క మాటలు మాట్లాడుకోవాలని కాదంటారా? కానీ అంగీకరించలేనటువంటి స్వభావంలో మనం ఉన్నాం. హృదయంలోనికి చేర్చుకోలేనటువంటి స్వభావంలో మనం ఉన్నాం. కనుక ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నిర్ణయించిన కాలమునకు ముందుగా మనం ఎలా మరణిస్తాం? దావీదు ఉన్నాడు, కొడుకు మరణ పడకల మీద ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కన్నీరు గాడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యా నా కొడుకును బ్రతికి, అయ్యా నా కొడుకును బ్రతికి, అయ్యా నా కొడుకును బ్రతికి అని తీవ్రంగా ఏడుస్తూ ఉన్నాడు. కానీ దేవుడు కరుణించలే, చనిపోయాడు. వెంటనే లేచి స్నానము చేసి ఏడవల దావీదు ఏం చేస్తున్నాడు? నాకు భోజనం పెట్టండి అని చెప్పి భోజనం తింటున్నాడు. ఎందుకని? అతని నిరీక్షణ, బ్రతికితే నాతో కొన్నాళ్ళు ఉంటాడు అనుకున్నాను, చనిపోయాడు. కానీ ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు చాలా మంది మనం అలా అంటూ ఉంటాం. తాగి చచ్చిపోయినా, లేకపోతే హఠాత్తుగా ఏదో విధంగా చచ్చిపోయినా కానీ మనం అంటూ ఉంటాం, దేవుడు ఇతన్ని పిలిచేశాడు. ఏమైపోయింది? చెప్పాలమ్మా, ఏమైపోయింది? వెళ్ళిపోయాడు. ఇది నిజమేనా? ఇదేనా మన భక్తి? ఇది నిజంగా ఇలా జరిగిద్దా? దేవుడు అంటున్నాడు,
నేను నీ కొరకు ఒక కాల నిర్మాణము ఉంచాను. నీవు ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు మరణించాలో నేను ఒక గీతను గీశాను. నీ కొరకు ఒక గ్రంథాన్ని నేను రాస్తాను. నీవు ఎలా ఉండాలో నేను రాస్తాను. కానీ నువ్వు వింటాలా, నువ్వు అంగీకరించడంలే, నువ్వు అనుకూలంగా ఉండడంలే, నువ్వు బ్రతకడంలే. గీచిన గీతకు ముందుగానే నువ్వేం చేస్తున్నావు? చనిపోతున్నాం మనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తునందు మరణించిన మృతులు ఏమవుతారో చివరికి ఒక మాటను చదువుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. క్రీస్తునందు నిద్రించు వారును నశించును. చదవండి, ఈ జీవితకాలం మట్టుకే మనం మరలా చదవండి 18వ వచనం. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఏమైపోయారంటండి? చెప్పాలమ్మా, ఏమైపోయారంటండి? చనిపోయిన వారి యొక్క శరీరము దేవుడు చెప్తున్నాడు కేవలం వారు ఎలాంటి వారంటండి? నిద్రిస్తున్నారు. ఏం చేస్తున్నారు? నిద్రించే వారితో సమానము అని వాక్యంలో రాయబడతా వచ్చింది. ఇంకొక మాట కూడా చదవండి, 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల చదవండి. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చాలండి. దేవుడు ఏం చేస్తాడంటే ఆయనతో కూడా వెంట పెట్టుకొని, ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క రాకడలో ఎత్తబడే స్థితిలో మనం ఉండాలంటే పేరు మార్చుకుంటే సరిపోతాం. ఏదో నీళ్ళలో మునిగేసి దేవుని బిడ్డలం అని చెప్పేసుకుంటే మనకి సరిపోదాం. నిజమైన మారు మనసు లేకపోతే, నిజమైన పాప క్షమాపణ మనకు లేకపోతే, నిజముగా దేవుడు మనల్ని సొంత కుమారులుగా అంగీకరించకపోతే నీ భక్తి నా భక్తి ఎంత చేసినాను వ్యర్థమే. యెహోవా యొక్క భక్తుల మరణము ఆయన యొక్క దృష్టికి విలువగలది. నీ మరణము లోకములో ఎవరిని గణపరచకపోయినా కేవలం ఎవరి దృష్టిలో విలువగా ఉండాలి? ఈరోజు నీ గమ్యము ఏమై ఉన్నదో ఎరిగి ఉన్నావా? మరణము తర్వాత నీ జీవితం ఏంటో తెలుసుకోగలిగావా? ఓ ప్రియుడా, నీ గమ్యం ఎక్కడా? ఓ ప్రియురాలా, నీ గమ్యం ఎక్కడా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. బ్రతికి ఉండగానే పరలోకమును చూచినటువంటి యోహాను చెబుతున్నాడు ఈ విధముగా, కేవలం మనము పేరుకు మట్టిగా బ్రతుకుతున్నాం, కానీ మృతులమై ఉన్నామంట. దేవుడు ఇంకొక మాట చెప్పాడు, సజీవుణ్ణి. ఇప్పుడు దేవుడు సజీవుడా మృతుడా? అమ్మ గట్టిగా చెప్పాలి, దేవుడు సజీవుడా మృతుడా? మరి దేవుడి యొద్దకు మనము రావాలి అంటే మనము కూడా ఏమై ఉండాలి? సజీవులముగా మార్చబడాలి అంటే ఆయన ఇచ్చినటువంటి యొక్క గొప్ప రక్షణ ఈ రాత్రి నువ్వు స్వీకరించగలిగితే, ఈ రాత్రి నువ్వు అంగీకరించగలిగితే, అయా నేను పాపిని, అయా నేను ఈ యొక్క లోకంలో దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకుతున్నాను, నీకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా నేను లేను, కానీ ఈ రాత్రి నా జీవితాన్ని నీకు అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాల ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్య జీవమును పొందుగుదురు. నీతిమంతులు లేదు, ఒక్కడును లేడు. ఈ లోకంలో నేను నీతిమంతుడు అని చెప్పుకోవడానికి అర్హులము కాదు. ఎందుకయ్యా అంటే పాపంలో బ్రతుకుతున్నాం మనం. ఈ లోకంలో వ్యర్థమైనటువంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. దేవునికి అనుకూలమైనటువంటి బ్రతుకు మనము బ్రతకడం లేదు. ఆయనకి అనుకూలమైనటువంటి బ్రతుకు బ్రతకడానికి మృతులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు సజీవులుగా మార్చునుగాక. ఆమేన్.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.